Guys, welcome back my ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్. అంతకన్నా ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరికన్నా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు లైక్స్ టార్గెట్ చేసి 200 లైక్స్ అయితే కొడుతున్నారు అనుకొని వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే మనం మైనింగ్కి అయితే వెళ్ళాము ఆఫ్లైన్లో. అప్పుడు నాకేదో ఒక కేవ్ దొరికింది, దాంట్లో ఐరన్ అయితే దొరికింది. కొంచెం ఐరన్ కింద కలెక్ట్ చేసుకున్నాను. నేను మర్చిపోయినా. అంటే కొంతమంది ఉంటారు నంబరు, వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి పెడదాం అనుకున్నా. కాకపోతే నేను అది అనుకోలే, అది మర్చిపోయినా. దట్స్ వై. అందుకే ఈ గుహలో అంతా టార్చర్ పెట్టేసా. చూడండి ఎంత ఐరన్. అందుకే ఇదన్నా కనీసం మీ ముందర మైండ్ చేద్దాం అనేసి పెట్టినా, లేకుండా అది కానీ చేస్తున్నాను. ఏదే మా స్టోన్ అండ్ గోల్డ్ కానీ దొరికింది గ్యాస్ నిన్న మైండ్ చేసేప్పుడు. ఈ ఐరన్ రా వెళ్ళే టార్చ్లన్నీ తీసుకెళ్ళిపోదాము. నేను మొన్న కోల్ బాగా దొరికింది ఆఫ్లైన్లో మైండ్ చేసేప్పుడు. మైండ్ చేస్తూ ఉంటే కోల్ బాగా దొరికింది. దానికని టార్చర్లు ఫుల్గా చేసుకునేసా. బయట నైట్ అయినట్టున్నది, మనం ఒక స్లీప్ వేసేద్దాం. ఓకే గాయస్, మనం సక్సెస్ఫుల్గా స్లీప్ వేసేసినాము. ఇప్పుడు మైండ్ చేద్దాము. మైండ్ చేసాక మనం లాస్ట్ టైం ఏం చేసాము, టార్చ్లు అన్నీ తీసుకోమంటున్నాం. ఆ విధంగానే ఈడగానే టార్చ్లు అన్నీ తీసుకెళ్ళిపోవాలా. చూడండి గాయస్ ఎంత ఐరన్ ఉన్నదో. నేను అసలు అనుకోవాలి ఎంత ఐరన్ ఉంటుంది అనేసి. మొన్న నేను చూసినప్పుడు కానీ ఇంతలా నేనేం ఒక రవ్వే ఉంటుంది, అయినా ఇంత ఉంటుందేమో అనుకున్నా. 21 రా ఐరన్ అంట. చూడండి గాయస్, ఇప్పుడు ఈ టార్చ్లు అన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. మళ్ళా మార్నింగ్ కదా, మాప్స్ ఏం స్పాన్ కావు. కరెక్ట్గా నేను 64 ఏమో ఒక స్టాగ్ ఏమో చేసుకున్నట్టున్నా. స్టాగ్ పైన స్టాగ్ ఏమో చేసుకుంటా టార్చ్లు. లేదు, స్టాగ్ కన్నా తక్కువే చేసుకుంటా టార్చ్లు. చూద్దాం. మొన్నేమో సరిగ్గా గుర్తులే, ఆఫ్లైన్లో వర్క్ చేసాను అప్పుడు వేసాను. మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా వీడియో. మొన్న ఎతికి అంటే ఈడు దొరికింది కేవ్. ఈ కేవలం నేను మైండ్ చేసింది. మొన్న ఎతకుతా అంటే కనపడింది. మనకి అక్కడ సైడ్లో హోల్ చూడండి, దాని నుంచి ఒక సైడ్కి వస్తే చాలు ఈ కేవ్ వచ్చేస్తుంది. ఏడగాని టార్చ్లో పెట్టుకున్నా నేను, తెలివైన ఒక్క నిమిషం గాయస్, ఎప్పుడు వస్తా. వెల్కమ్ బ్యాక్ గైస్. అలా అయితే వచ్చేసా. చూద్దాం ఎక్కడ ఇంకేం టార్చర్ లేవా చూద్దాం. మళ్ళీ మర్చిపోయినా అయితే ఇంకెక్కడ టార్చ్ పెట్టినా, ఇక్కడ పెట్టినాను గైస్. తీసుకొని అయితే వెళ్ళిపోదాము. ఈరోజు అయితే ఎట్టయినా ఐరన్ ఆర్మర్కి అప్డేట్ అయిపోవాలా. 7 టార్చ్ మిస్ అయిపోయా అన్నమాట. మనం పైకి వెళ్ళాలా. ఎట్టబ్బా పైకి పోయేదా? ఒక మైండ్ చేసుకుంటూ పోవాలా.
ఇదేమో ఇంకా పైకే పోవట్లేదా? ఈరోజు ఎత్తాను ఐరన్ ఆర్మర్ అప్డేట్ అయిపోయి మనం ఐరన్ టూల్స్కి అయితే అప్డేట్ అయిపోవాలి ఈరోజే. పైగా గోల్డ్ కానీ దొరికింది మనకి. అంటే అది ఆఫ్లైన్లో దొరికింది అనుకోండి. నేను ఆఫ్లైన్లో ఫుల్ మైనింగ్ చేసాను, అంతంటే అంత చాలా మైనింగ్ అయితే చేసాను ఆఫ్లైన్లో. అమ్మ వాటర్ ఉంది, పైకి వెళ్ళిపోతాం నుంచి. సక్సెస్ఫుల్ మనం పైకి వచ్చేస్తాము. దీన్ని స్మెల్ట్ చేసేద్దాం. పర్మనెంట్ ఓకే గాయ్స్, స్మెల్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇంత కావాల్సింది ఉండే ఒక ఐరన్ క్యాచ్ చేసుకున్నా. యాక్చువల్లీ మొన్న 57 ఏమో దొరికింది ఐరన్. కానీ మీకు చూపిద్దాం అనేసి ఇవి కొన్ని ఎత్తి పెట్టినా. అంటే ఐరన్ పికాక్స్ చేసుకున్నా గోల్డ్ మైన్ చేయను. మీరు అనుకోవచ్చు నేను 2 పికాక్స్లు చేసుకున్నా, ఒకటి అయిపోయింది. నేను ఆత్రం పట్టిపోయి స్టోన్ అంతా దాంతోనే మైన్ చేశాను. ఇంకో దాంతోనే గోల్డ్ చేసిన, దాంతోనే మైన్ చేసిన. అంతలో ఐరన్ ఆర్మర్కి అయితే అప్డేట్ అయిపోదాం. ఐరన్ టూల్స్కి ఐరన్ పికాక్స్ ఉంది కాబట్టి ఐరన్ స్పాడ్, ఐరన్ వస్తువులకి అయితే అప్డేట్ అయిపోదాం. ఒక హెల్మెట్, ఒక చెస్ట్ ప్లేట్, ప్యాంటు, బూట్స్, అంతే గైస్. ఆర్మర్ అయితే అప్డేట్ అయిపోదాం. అండ్ ఫీల్ చేసుకున్నాం. అబ్బా ఐరన్ ఆర్మర్కి అప్డేట్ అయిపోయినాము. ఇట్లా ఒక షీల్డ్, ప్లాంక్స్ కావాలి దానికన్నా ముందు. ప్లాంక్స్ వచ్చి చేసింది. ఇంకొక 2 ప్లాంక్స్ అయితే కావాలా. ఒక నిమిషం వచ్చేసింది. ఐరన్ టూల్స్ ఫుల్ అప్గ్రేడ్ అయిపోదాం. సరే అప్డేట్ అయిపోదాం. ఇప్పుడైతే ఒక షీల్డ్ చేసుకున్నాం. మధ్యలో ఒక ఐరన్ చూడు కదా వచ్చేసింది. షీల్డ్ హాఫ్ హ్యాండ్లో పెట్టుకున్నాం. ఐరన్ ఎంత ఇప్పుడు ఒక యాక్స్ ఒకటి, అండ్ ఇప్పుడు ఒక స్క్వాడ్ ఒకటి, వచ్చేసింది. షావులు ఏముంది, స్టోన్ సాల్వ్ చేసుకుంటూ పోయా. ఇంకా ఈ స్టోన్ పడేయాల్సిందే. మనం ఇప్పుడు రిచ్ వెళ్ళిపోయినాము. చెప్పాను మర్చిపోయినా, ల్యాక్ తీసు మొన్న నేను చూడలేదు. ఇంత దొరుకుతాను అనుకోలేను నేను అసలు. ఇప్పుడు మనం బిడ్డని అయితే కలర్ చేసుకుందాం. ఇంకొక వైట్ ఫ్లవర్ దొరికితే బాగుంది. ఏమన్నా ఉంటుందో లేదు చూసేస్తాం. చేతిలో పెట్టుకొని వైట్ ఫ్లవర్ దొరికింది ఇక్కడ. నాకు బ్లూ కలర్ చాలా ఇష్టం. అండ్ ఎల్లో కానీ నేను 2 బెడ్స్ పెట్టుకుంటాను అందుకే ఎప్పుడు కానీ. ఎక్కడ ఉంటాము పర్మనెంట్ అండి. అదే 50 వచ్చేసింది మొన్న. నేను అసలు అనుకోలేదు 50 వస్తానని. గ్రే వచ్చింది ఎందుకో. ఇంకోటి చేసుకున్నాం. అది బ్లూ డైని వైట్ డైని కలపాలేమో
అయితే బిల్డ్ చేసుకుంటా. అక్కడ పంకిన్స్ ఉన్నాయంటే దగ్గరలో విలేజ్ ఉండాలి. నేను ఇక్కడంతా చూసాను, ఈ డాడ కనపడలేదు, వీడియోలో కనపడింది. అదేందో అయినా అది కానీ మన మంచిగా వేరుగా చూస్తారు. పంకిన్స్ ఉన్నాయంటే దగ్గరలో విలేజ్ ఉంటుంది. మనం షీప్ వేసేసి వెళ్ళిపోదాం. ఇంకా నైట్ అయిపోయింది కదా నైట్, ఇంకా నైట్ చూద్దాం. అంటే వెయిట్ ఫర్ అవే అంట. ఎంతసేపు అయిపోయింది నైట్. సరే మనం ఇంక విలేజ్ ఎక్కడదాం. ఏంటది నేను నొక్కనదే పడుతుంది, వాడు చేతిలో పడుతున్నాం. చూద్దాం విలేజ్ ఉంటుందండి. దగ్గరలో పంపించిన అంటే విలేజ్ ఎక్కడ ఒకటి ఉండాలా చూద్దాం. ఇక విలేజ్ ఏమన్నా చూసినావా? సర్లే చూసిండదు, దానికి కనపడుతుంది. వాటర్ అయితే ఉన్నాయా? అమ్మ దగ్గరలోనే విలేజ్ లేదండి, అక్కడ ఉంది వాడే. మొత్తానికి మనం విలేజ్ అయితే అక్కడ చూసాము అంటే వెతికినాము. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా నేను బేస్ అయితే ట్రై చేస్తా. బేస్ కొత్తగా విలేజ్ వస్తున్నారు. ఫస్ట్ విలేజ్ని అయితే లూట్ చేద్దాం. ఎల్లో కలర్ మై ఫేవరెట్. ఎల్లో నాతో వచ్చా. సరే బ్లూ ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. విలేజర్ గాడికి ఎందుకు నిద్రలేకుండా చేసేది. ఏం లేదే, అన్నీ ఏమో లోపలికి ఉన్నాయన. అమ్మ ఎక్కడికి చెస్ట్ ఉంది, బ్రెడ్ ఉంది, తీసుకున్నాం. మనం చెస్ట్ ఖాళీగా లేదు, ఇన్వెంటరీ ఖాళీగా లేదు. బ్రెడ్ అయితే తీసుకునేస్తున్నాం. అవసరం లేని థింగ్స్ అన్నీ దీంట్లో పెట్టేద్దాము. నెక్స్ట్ టైం కాబుల్ స్టోన్తో అయితే బిల్డ్ అయితే చేసుకుంటా. ప్రింట్ దీంట్లో పెట్టేసా అంతే. మనకు కావాల్సింది ఎత్తుకునేసి మనకు అక్కర్లేదు పెట్టేసా. ఇల్లు ఎందుకు కిందికి ఉందో అర్థం కావట్లే. అన్నీ ఇళ్ళకి ఏదంగానే ఉంది. ఏదైనా చేస్తుందా? ఏం లేదు. పైన ఏం చేస్తలేదా? జై శ్రీరామ్. ఏం కాదు మనకి. మా బ్లాక్ స్మిత్ హౌస్ ఇది. అరే దేనికి రా అసలు బ్లాక్ స్మిత్గా? స్మూత్ స్టోన్ అది. స్మూత్ స్టోన్ ఇది. బ్లాక్ స్మిత్ వరస్ట్గా. దీన్ని తీసుకుని వెళ్ళిపోదాం, అది ఎందుకన్నా మంచిదే. అయ్యో ఆటలేదా? అవును, మనం ఒక బకెట్ చేసుకోవడం మంచిదే. ఎందుకంటే మనం ఎమ్మెల్జీ చేయడానికి ఒక బకెట్ అయితే వచ్చేసిందబ్బా. ఈ కంపోస్టర్ ఎవరికి కావాలా? సారీ, దీని ఏదో అంటారో, దీని ఎవరికి కావాలా? పెడేద్దాం. అడిగారు, నేను వాటర్ వస్తాయేమో అనుకున్నా. బకెట్తో వస్తుంది కదా. మన మైండ్ క్రాఫ్ట్ లాజిక్ మర్చిపోయినా. ఏడు దగ్గర ఏముంటాయి? ఏడు దగ్గర ఏం లేదు. ఐరన్ గోలేం ఉన్నాడు, కొట్టేస్తాడు వాడిని. కానీ కొడితే ఇక్కడ హేబుల్స్ దొరుకుతాయని చూస్తా ఉంటే ఒక హేబుల్ దొరకలే కదరా. కనీసం చెస్ట్లో కానీ దొరకదు.
కనీసం చెస్ట్లు కానీ దొరకట్లా. ఒకటంటే ఒకటే అచ్చా ఇది కానీ కాదు, ఇది కానీ కాదు, అలా ఉంటా చూస్తా. ఒక్క హేబుల్ లేదేంద్ర నాయనా. ఏం మనం ఏదో గుంతలో పడినాము. శ్రీరామ్ ఇక్కడ ఒక్క హేబుల్స్ లేకుండా ఎట్లా ఉన్నారా? ఆ పైన ఏమైనా ఉంటాయేమో చూద్దాము. పైన ఉన్నాయి. బ్రెడ్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ వీడియో కదా మనం ఏమన్నా ఇల్లు ఏమైనా కట్టుకుంటామో లేదు చూద్దాము. మా ఎమరెంట్స్ దీని బదులు ఏం పెట్టాలి మన చెస్ట్లో ఖాళీ కాలేదే ఎన్వెంటరీలో. ఇది కూడా అర్థం కాబుల్ స్టోన్ ఎవడికి కావాలి? ఇంత కాబుల్ స్టోన్. బ్రెడ్ కావాలి. థ్యాంక్ యూ రా ఇచ్చినందుకు. మళ్ళా కింద పడినానా. నెక్స్ట్ టైం నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నెక్స్ట్ టైం కల్లా ఇల్లుని అయితే కట్టుకుని వేస్తాను. ఎందుకు మనకు తలకాయ నొప్పి. అసలు నేను నా ఆఫ్లైన్లో ఎంత ఎతికినా తెలుసా గాయస్, నేను విలేజ్ కోసం ఒక్క అంటే అసలు పంప్కిన్సే కనపడలా నాకు. ఇప్పుడేందో సడన్గా వీడియో రికార్డ్ చేస్తున్నాను అంతే కనపడపోసింది. అంతే దేవుడు కానీ మనకు హెల్ప్ చేసాడు. ఇది మనం లూట్ చేసాను. బ్లూ కలర్ బెడ్ మనమే పెట్టింది. ఇది కానీ లూట్ చేసాను. వాటర్ బకెట్లో వాటర్ నింపుకునేద్దాం. వాటర్ అయితే నింపుకునేస్తున్నాము. ఐరన్ ఆర్మర్కి అప్డేట్ అయిపోయాం. అవునా చూద్దాము. ఇదేం లేదు. ఏం లేదు. మనం అంత లోపల వుడ్ అన్న కలెక్ట్ చేసుకున్నాం. లేదంటే మళ్ళా సూరి కానీ వేసేద్దాం. మళ్ళా సూరి రారా అమ్మా. ఓరా ఓరా మా డ్యామేజ్ గట్టిగానే వేస్తున్నాడు ఈరోజు. ట్యాక్స్తో కొడుతున్నాను నేను చూడండి. మళ్ళా సూరి చచ్చిపోయినాడు మళ్ళా సూరి గాడు. మన ఎవడి దగ్గర ట్రేడ్ చేద్దాం. ఎవడు రాట్లా ట్రేడ్ చేసుకోను. ఇక్కడ వెయిట్ అంతే ఎవడికి కావాలరా వెయిట్. సరే మనం వీటిని కదా మనం బ్రెడ్ కింద కన్వర్ట్ చేసుకునేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చామ్మా. సరే వచ్చామ్మా క్రాఫ్టింగ్ టేబుల్. మనవాడికి ఫుల్ ఆకలేస్తానేమో. మనవాడు తినేసాడు. బ్రెడ్ చేసుకున్నాం. సక్సెస్ఫుల్గా మనకి బ్రెడ్ అయితే వచ్చి 19 బ్రెడ్ అయితే వచ్చింది. సరే గాయ్స్, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా బేస్ ఏమైనా కట్టుకుంటానేమో ట్రై చేస్తా. కన్ఫర్మ్ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా బేస్ ఉంటుంది. ఉంటుందో లేదో ఐ డోంట్ నో. అండ్ మైనింగ్ కానీ చేసుకుంటా ఏంటే, ఎందుకంటే మనకు విలేజ్ దొరికేసింది. సరే గాయస్, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కన్నా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా, మీ ఫ్రెండ్స్ కన్నా. సో అది గాయస్.